బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జీఎస్ఆర్ పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొమరయ్య, యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుండి మన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు నిన్న జరిగినటువంటి చిట్యాల కస్తూర్బా హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది. వచ్చిన క్రమంలో ఈ అన్నం మంచిగా లేదు, ఈ కూర మంచిగా లేదు, ప్రభుత్వం మంచిగా లేదు, ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యిండు అని ఏదేదో చిల్లర మాటలు మాట్లాడిండు. మరి రమణారెడ్డి గారు మీకు ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, వెలుగు హాస్టళ్లు, కస్తూర్బా హాస్టళ్లు, అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా అధ్వాన పరిస్థితిలో చేసినటువంటి మీరు ఈరోజు ఈ ఎలక్షన్ వచ్చిన సందర్భంలో స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు కస్తూర్బా హాస్టల్కి వచ్చి ఈ అన్నం మంచిగా లేదని ప్రభుత్వం మీద మీరు నింద వేస్తా ఉన్నారు. మీకు ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదే హాస్టల్లో గత 3-4 సంవత్సరాల క్రితం మీరు అధికారంలో ఉండగా ఆ హాస్టల్ మొత్తం కస్తూర్బా హాస్టల్ మొత్తం ఉరిస్తే పిల్లలందరూ ఇబ్బంది పడితే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గండ్ర సత్తన్న గారు గెలిచిన తర్వాత వెంటనే 20 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ హాస్టల్ను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి హాస్టల్ని ఈరోజు పిల్లలు మంచిగా దర్జాగా నిద్రపోయే పరిస్థితి, దర్జాగా చదువుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మా సత్తన్నకు దక్కుతానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గానికి కేటీఆర్ మరి మీరు ఎందుకు తీసుకొచ్చారు, దేనికి తీసుకొచ్చారో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలి. మీ కార్యకర్తలు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలే నీతో తిరుగుతలేరు, నాకు ఇబ్బంది అవుతుందని మీరు పోయి మీ కేటీఆర్ కు మొరబెట్టుకుంటే రమణారెడ్డి ₹1 కోటి ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టమని మీ కేటీఆర్ మీకు చెప్తే ₹1 కోటి ఖర్చు పెట్టి మీరు మీటింగ్ పెట్టి ఏం చెప్పించుకున్నారా అంటే కార్యకర్తలందరూ రమణారెడ్డితోనే తిరగాలి, ఇక్కడ గ్రూపులు లేవని మీరు అభద్రతా భావంతో మీరు ముందు కేటీఆర్ ని తీసుకొచ్చి మీరు నియోజకవర్గంలో తిరిగే పర్మిషన్ అడిగారంటే మీరు ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారో రమణారెడ్డి మీరు ఆలోచన చేసుకోవాలి. మా సత్తన్న గెలిచిన కానుంచి నిత్యం ప్రజల్లో పేద ప్రజల కష్టాలే తన వృత్తి వ్యాపారంగా ఎన్నుకొని ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్న సత్తన్న మీద మీరు అబండాలు వేయాలని ఇవాళ ఏదో క్యాంప్ ఆఫీసులకు బర్లందోలి లేకపోతే ఇంకేదో చేస్తే మా సత్తన్నకి ఎలాంటి నిందలేసినా మీకు ఎలాంటిది ఏమి కాదు. మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. మీరు ఓట్ల బిచ్చగాలే తప్పితే మీరు ప్రజల అభివృద్ధి కోసం కోరుకునే నాయకులు కాదు. మీరు ఎప్పుడు మాజీలుగానే ఉండిపోతారు. రమణారెడ్డి గారు ప్రశ్నించే గొంతుకలకు సైతం మీ అనుచరులు ఏం చేసిర్రు, ఎక్కడ హత్యలు చేసిర్రు అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంటది. మీరు ప్రశ్నించిన పత్రికా సోదరుల మీదనే మీరు కేసులు పెట్టిన దుర్మార్గమైన చరిత్ర, ప్రశ్నించిన నాయకుల మీదనే మీరు కేసులు పెట్టిన నీచపు చరిత్ర మీకున్నది. కేవలం ప్రజలను, పేద ప్రజలను అభివృద్ధి చేయాలనే దిశగానే సత్తన్న పనిచేస్తాడు తప్పితే మీరు సత్తన్న మీద నిందలేస్తే మీరు ఆకాశం మీద ఉమ్మేసినట్టే అది మీ మీదనే పడుతుంది. పేదవాళ్ళు, ప్రజలందరూ కూడా సత్తన్నను, ఎమ్మెల్యేను కలిసే వెసులుబాటు ఇచ్చినటువంటి ఆ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు బర్లందోలి అపవిత్రం చేసినావు రమణారెడ్డి. నువ్వు తెలంగాణ మొత్తం ప్రజలందరూ, పేద ప్రజలు తినే సన్న బియ్యాన్ని ఈ రోజు నువ్వు నిన్న తింటే నీకు నచ్చలేదంటే మరి నువ్వేమన్నా తింటావు? మరి బంగారం తింటానావా, లేకపోతే ప్రజలను దోపిడీ చేసిన ఏమైనా ఇసుక తింటానావా, ఏమైనా కర్ర తింటానావా, ఏమైనా పెట్రోల్ తింటానావా? మరి నువ్వేం తింటానావో ఆలోచన చేయాలి. పేద ప్రజలు తినే అన్నాన్ని నువ్వు నచ్చలేదు అంటావంటే మరి నువ్వు ఏ రేంజ్ లో ఎదిగిపోయినావు, ఈ అవినీతిలో ఏ రేంజ్ లో కూరుకుపోయినావు? రమణారెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటది.